మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా స్పష్టంగా చదవండి. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో ఆ సంఘము సత్యమునకు స్తంభమును మధ్య భాగము జీవము గల దేవుని సంఘము. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి అసమానమైన నామమున, అద్వితీయమైన నామమున, అపూర్వమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున, అమూల్యమైన నామమున గల్లే ప్రార్థన మందిర ఆవరణంలో మీ పాదాల దగ్గర కూర్చుండే అవకాశము మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సంఘమును బట్టి, దీపస్తంభాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రార్థించినారు, ప్రయాసపడ్డారు, చేయి చాపారు, చెమటోడ్చారు, కన్నీరు కార్చినారు. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ 3 దినాల ప్రత్యేక కూడికల కొరకై ప్రార్థించి ప్రయాసపడిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం మానవ అలవాట్లలో మీరు సహాయం చేసినారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం కూడా మేము చేరవచ్చి ఉండగా మీ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి కొన్ని మాటలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. వారి పనులున్నా, బాధ్యతలున్నా, శరీరం సహకరించకపోయినా, అలసిపోయినా, అనారోగ్యంతో ఉన్నా, కొంతమంది వచ్చినారు, వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి స్తోత్రాలు. వారికి కూడా అవసరమైన సందేశం మీరు దయచి మీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు. మీ మాట బయలుదేరుతోడని వెలుకలుగా ఆజ్ఞాపించు. మీ వాక్యము సత్యము, మీ వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. ఈ 6 పాలెం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారిని దృష్టించుము. ఈ గ్రామాన్ని కరుణించి రక్షణకు ఓడకు వెలపటున్నవారు రక్షణ ఓడలో ప్రవేశించినట్లు బలవంతం చేయమని ప్రార్థిస్తున్నాం. విందుకు వెలపటున్నవారు విందుశాలలో ప్రవేశించినట్లు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరూ నశించి నిత్య నరకములోనికి ప్రవేశించకుండా నిత్య రాజ్యములో పాలు పొందినట్లు ఆశీర్వదించుము, దీవించు. వచ్చిన అందరిని బట్టి స్తోత్రాలు. పిల్లలను కరుణించండి, చదువులో సహాయం చేయండి. 10వ తరగతి కొంతమందికి మంచి రిజల్ట్స్ ఇచ్చినారు, వారి భవిష్యత్తు మీ చిత్తములో ఉంచండి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కొరకు కనిపెడుతున్నారు, సహాయం చేయండి. ఇంకా చదువులు చదువుతున్న వారికి కృప చూపించు. చేతి పనులు చేసుకుంటున్నవారు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసుకుంటున్నవారు, చేపలు ఏట కొరకు వెళ్తున్నవారు, పొలం పనులు చేసుకుంటున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, సేవ చేస్తున్నవారు, దైవ కార్యాల్లో సాగిపోతున్నవారు, ఇలాగ రకరకాల విభాగాల్లో పనిచేస్తున్న వారందరినీ మీరు కరుణించి కృప చూపించండి. అందరికి అవసరమైన సహాయం చేయండి. వంటగదిలో పనిచేస్తున్న వారికి కూడా కృప చూపించండి. కనబడని విభాగాల్లో సహాయపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి.
స్థానిక సంఘాన్ని బాధ్యత వహించువాని బట్టి స్తోత్రాలు. అలాగే దైవ సేవకులు మీ దాసుడు టైటస్ గారి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారికి కూడా అవసరమైన మేలు సహాయం ఇచ్చేయండి. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు మీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి నా నోట మాటలు ఉంచండి, నా గొంతుకంత తాకండి. మీ వాక్కు బయలుదేరుడుతోడని వెలుగు కలిగించినట్లు చేయండి. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే శరణ్యం, నీ వాక్యమే జీవం, నీ వాక్యమే దేవుడు. ఆ ఎరుక మేము కలిగి జీవించినట్లు వీలు కల్పించు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. లోపల ఖాళీకి స్థలం ఉంది. ఎవరైనా లోపల కూర్చోవాలనుకుంటే లోపలికి రావచ్చు. నాకు లోపల కంటే బయట బాగుందంటే మీ స్వేచ్ఛను మేము గౌరవిస్తున్నాం. దగ్గర కూర్చున్నాలనుకున్న వాళ్ళు లోపలికి రావచ్చు, దూరం కూర్చోవాలనుకున్న వాళ్ళు మీరు దూరంగానే కూర్చోవచ్చు. మీ స్వేచ్ఛను కూడా మేము గౌరవిస్తున్నాం. అందరినీ గౌరవించాలని మా అభిలాష. వీలైనంత దాకా మిమ్మల్ని గౌరవించడానికే ప్రయత్నం చేస్తాం. పౌలు అపోస్తలుడు దేవుని మందిరం అనగా దేవుని సంఘంలో ఆయన విశ్వాసం ఉంచిన వారు ఎలాగ ప్రవర్తించాలో జీవించాలో వారికి ప్రబోధించడానికి, తిమోతిని ప్రోత్సహించడానికి పత్రిక రాశాడనే విషయం మనకు తెలుసు. దేవుని మందిరము అనంటే ఈక్వల్ పెట్టి జీవము గల దేవుని సంఘము అని రాశారు. కానీ జీవము గల దేవుని సంఘములో ప్రవర్ధన చాలా ప్రాముఖ్యం. బోధ కాదు, మిగతా కార్యక్రమాలు కాదు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రవర్ధన అని. అందుకే ప్రసంగి 5:1 మనం చూచాం, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్ధన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్ధన 2 రకాలు. మొదటిది ఏంటి? మంచి ప్రవర్ధన. రెండవది ఏంటి? చెడ్డ ప్రవర్ధన. కొంతమందిని మనం చూసినప్పుడు విశ్వాసులు మంచోళ్ళు అంటాం, కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అని అంటాం. మనం మంచోళ్ళ కాదా? మంచోళ్ళు అంటే మరి ఎలాగ ఉండాలా? ఈ తిమోతి పత్రికలో 5 మంచి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించినాడు. అవి చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదటిది తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం